అటు ఒకవైపు సిట్ మరోవైపు సిఐడి అటు కల్తీ నెయ్యి కేసు ఇటేమో పరకామణి చోరీ కేసు తప్పు చేసిన వాళ్ళను వేటాడే పనిలో ఉన్నారు అధికారులు వైసీపీ టార్గెట్ గా విమర్శలు చేసే టీడీపీ అధికారులను సంప్రదించింది మరి ఇంతకీ ఈ కేసులో ఏ మలుపు తిరగబోతోంది అంటే శ్రీవారి చెంత జరిగిన ఈ తప్పిదాలకు ఎవరికి మరి శిక్ష పడబోతోంది కల్తీ నెయ్యి కేసులో 2 రోజుల పాటు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని బోలేబాబా కంపెనీ డైరెక్టర్లను సిట్ విచారించింది నెయ్యి కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందం దగ్గర నుంచి సప్లై వరకు అసలేం జరిగిందనే దానిపై అధికారులు ప్రశ్నించారు ఇక ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి సైతం నోటీసులు అందాయి గురువారం రోజున ఆయనను సిట్ విచారించనుంది మరోవైపు పద్మావతి గెస్ట్ హౌస్ వేదికగా పరకామణి చోరీ కేసును సిఐడి దర్యాప్తు చేస్తోంది సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పర్యవేక్షణలో విచారణ సాగుతోంది రవికుమార్ చోరీ చేయడానికి సహకరించిన అధికారులెవరు రాజీ వెనుక ఉన్న నేతలెవరు అనే దానిపై అధికారులు కూపీలాగుతున్నారు అప్పటి సీఐ జగన్మోహన్ రెడ్డి ఎస్ఐ లక్ష్మీరెడ్డి వీజీఓ గిరిధర్పై ఇప్పటికే సిఐడి ప్రశ్నల వర్షం కురిపించింది ఈ 2 కేసుల దర్యాప్తు జరుపుతున్న సిఐడి చీఫ్ ని కలిశారు టీడీపీ నేతలు తమ విజ్ఞప్తులను అధికారుల ముందు ఉంచారు వల్లరామయ్య ఆధ్వర్యంలోని టీడీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలోనే ఇవన్నీ జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు తప్పు చెయ్యకపోతే భూమనకు భయం ఎందుకని వల్లరామయ్య ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డికి తెలియకుండా జరిగిందండి ఎందుకు 3 రోజుల నుంచి తత్తరపడుతున్నాడు అతను 3 రోజుల నుంచి భూమన కరుణాకర్ రెడ్డి బయటకు రావడానికి భయపడుతున్నాడు సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని పిలిపించి సంప్రదింపులు చేస్తున్నాడు తప్పకుండా నా పీకలకు చుట్టుకుంటుంది అని భూమన కరుణాకర్ రెడ్డి కంగారు పడుతుంటే వైవి సుబ్బారెడ్డి హయాంలోనే దొంగతనం జరిగింది కాబట్టి ఆయనకు టెన్షన్ పట్టుకుందన్నారు ఏం చెయ్యాలో అర్థం కాక విశాఖ ఒంగోలు హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు ఈ దొంగతనం ఆయన హయాంలోనే నిరాటంకంగా జరిగింది ఎన్ని రోజుల నుంచి జరిగిందో ఆయనకే తెలియాలి ఎంతకాలం నుంచి కొట్టేస్తున్నాడు ఎంత కొట్టేశాడు ఎవరి వాటా ఎంతెంత అవన్నీ తెలిసింది వైవి సుబ్బారెడ్డి చైర్మన్కి ఇక అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పైన టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది ప్రతి పాపంలో ధర్మారెడ్డికి వాటా ఉందంటోంది అన్ని బయటకు తీయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది సైకిల్ పార్టీ ఈవో ధర్మారెడ్డి ఈవో అయిన తర్వాత సంపాదించిన ఆస్తులంతా వారి పేరిట ఆస్తులు వారి ధర్మపత్నుల పేరిట ఆస్తులు వారి బిడ్డల పేరిట ఆస్తులు వారి బంధువుల పేరిట ఆస్తులు వారి బినామీ ఆస్తులు వారి స్నేహితుల పేరిట ఆస్తులు మొత్తం వెలికి తీయాల్సిందే అవన్నీ కూడా స్వామివారి ఆస్తులే కల్తీ నెయ్యి పరకామణి చోరీ వెనుక ఎవరి పాత్ర ఎంత అనేది తెలియాలంటే విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే